అబ్బాయిలే కాదు అమ్మాయిల్లో కూడా కామెడీ టాలెంట్ ఉంది అంటూ మన ముందుకు వచ్చేస్తుంది ప్రసన్న. కంటెంట్ ఏంటంటే మొగడు పిషనరీ అయితే వాళ్ళ వైఫ్ ఫ్రస్ట్రేషన్ ఎట్లుంటది ఇప్పుడు నేను చేసి చూపిస్తా. బా ఈ సంసారం ఏగా లేకపోతున్నా ఈ సంసారం చేసే బదులు సన్యాసులా కలిసి బెస్ట్ అన్నా. ఏమే ఏందండి ఇక్కడ వస్తున్నా చూసినావు కదా ఎట్లా వస్తుండో. ఎవరున్నారు నాన్న? ఎవరు లేరుగా. నాకు పెళ్ళై 9 సంవత్సరాలు అవుతుందన్న. ఎవరి జీవితం అన్నా 3 పువ్వులు 6 కాయలు అన్నట్టు ఉంటది. కానీ నా జీవితము ఓ కాయ లేదో పండు లేదు. ఏమే కరా చెప్పండి. అన్నం పెట్టి ఆకలి అవుతుంది తినరా. బాగా తిని బర్రె మేపుతున్నా తిన్. పిల్లి కూడా బిచ్చమేడన్నాడు తినమంటే మాత్రం గంపలు గంపలు తింటాడు. ఏమంటున్నావే? అయ్యో ఏం లేదండి తినురి తినురి. ప్రకృతి ఎంత బాగుంది కదా. ప్రకృతి కక్కుతి చుట్టూ తిరుగుతుంటదన్న. ప్రకృతి గురించి ఈడు మాట్లాడుతున్నాడండి. ఏం తిరుగుతుంది అండి చుట్టూ? కక్కుర్తి కక్కుర్తి కక్కుర్తి. మన పెళ్లి రోజులు ఎంత బాగుంటాయి కదా. ఈడు పెళ్లి రోజుల గురించి మాట్లాడుతూ ఈడు ఏం చేసిండు అన్న పెళ్లి రోజు తాళి కట్టిండు అనుకుంటా. పెళ్లి రోజు ఏం చేసింది తెలుసా అన్నయ్యుడు? తలంబ్రాలు ఉంటాయి కదా అవి దాచి పెట్టుకుని వండుకునేది రకం అన్నయ్యుడు. ఏదట్లా మీదికెళ్ళి పడంగానే జోబులో పడతాడు ఇట్లా అని. నిజంగా అవి చాలా తీపి జ్ఞాపకాలు. తీపి గురించి ఈడు మాట్లాడుతుంది. ఈడు ఏం చేసింది తెలుసా అన్న? జీలకర్ర బెల్లం ఉంటుంది చూడు. అందరు పెళ్లికి వస్తే ఈడు నాకుతా కూర్చుంటుండు ఎడ్డోన్ లాగా. ఇగో నేను ఆఫీస్కి పోతున్నా. సరే పోపు. ఇడు పోతాడు నా ఆఫీస్ కి. ఇడు సోలారాత్రికి రేసి వస్తాడు. మెల్లగా వస్తుంటాడు. ఇక టిక్ 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 టిక్. మా ఆయన వచ్చిండు. మల్లెపూలు తెస్తాడు. రండి లోపల రండి. నేను నీకోసం ఏం తెచ్చినా ఎప్పుకో. ఏం తెచ్చిరండి? దబ్బునే చూపి చూడు మల్లెపూలు. ఎక్కడ మల్లెపూలు అనుకుంటావు? శవం మీద వేస్తుంటే అవన్నీ ఏర్కొచ్చు. ఏంద్రా ఈ మల్లెపూలు గింతున్నాయి? పెట్టుకోవే మంచిగా పెట్టుకో. 3 మల్లెపూలు తెమ్మంటే 3 ఇంచులు మల్లెపూలు తెస్తాడన్నా. ఏం జరిగే సావాలి పెట్టున్నా సాగు పాడుగాను. ఇగో నేను మస్తు అలసిపోయినా. జర ఆలౌట్ ఏమేయాలి? ఆలౌటా ఇగో అన్న గీ ఆలౌట్ పెళ్ళైన కొత్తలో కొన్నాడు. ఇప్పటిదాకా కొనలే. ఏమన్నా అంటే దాన్ని తిరిగేసి పెట్టు, తిప్పేసి పెట్టు, పండబెట్టు, కూసబెట్టు అంటాడు. ఇక కొట్లాడి ఇట్లా చేసి వండుకుంటారు. తెల్లారితే ఇటు న్యూస్ పేపర్ చదువుతుంటాడు. అవు ఈరోజు సండే కదనే? అవునండి సండే. తయారుగా మనం పోదాం తిరగని. బయటికి పోదామా? ఇప్పుడే తయారవుతుంది. ఏడికి పోతున్నాం మనం? పక్కింటి సుబ్బారావు తద్దిన ముందే తినేసి వద్దాం నాడు. ఇట్లా చేస్తాడు అక్కాయుడు. ఇక పోతాం తిన్నికి. ఈడు తింటాడు, నన్ను తిననిస్తాడు. ఇక ఫుల్గా తినేసి వస్తాం. గొంతు ఎండిపోయింది, నీళ్ళు కావాలి. నీళ్ళేందే? కూల్ డ్రింకే ఇప్పిస్తాయో. పట్టుకపో తీసుకోపో. కూల్ డ్రింకా? ఇప్పుడు ఎట్లనే పెద్ద థమ్స్ అప్ బాటిల్ కొంటది. ఇప్పుడు ఎట్లనే తాగాలి, కడుపు నిండా తాగాలి. ఆగా ఒక్క నిమిషం ఆగు. ఏది నోరుదేరు? ఏయ్ నువ్వు నోరుదేరువే. గది ఇంత ఉంటది పిల్ల. అవును కాయ లేదు పండు లేదన్న పిల్లలు ఏడ పుట్టినరు. సడన్ గా ఆ ప్రాసెస్ లో నడుచుకునే టైంలో 9 నెలలు అయిపోతుంది. వచ్చేసాడు బయటికి. ఏందండి ఇది? ఇగో థమ్స్అప్ ఎక్కువ తాగితే సర్ది అవుతుంది. ఇప్పుడే చెప్తున్నా. చూసినావా అన్నయ్యుడు? ఓలా థమ్స్అప్ తెచ్చుకుంటే గింత గ్లాస్ లో వసుకొని తాగుతాడు. పోలియో చుక్కలు వేస్తాడు. నా నోట్లో 3 చుక్కలు, దీని నోట్లో 3 చుక్కలు. ఇక అది ఎన్ని సంవత్సరాలు తాగుతాడు అది? ఇక ఫుల్గా తాగుతుంది, బిర్రుగా తింటది. ఇంకేముంది? జ్వరం వస్తుంది. ఇక ఇంట్లోకి పోతుంది. ఏమండి జ్వరం వచ్చిందండి, చూడు ఎంత కాలుతుందా. ఏడ్చినవా నాన్న? అయ్యో జ్వరం వచ్చిందా?
ఇగో ఈ టాబ్లెట్ వేసుకో. అమ్మయ్య టాబ్లెట్ అని ఇచ్చిర్రు. ఏంది ఇది? ఈ టాబ్లెటా? అరే నీకు తెలియదు, ఒక్క టాబ్లెట్ లో 3 ముక్కలు చేసిన, నీకు నాకు గబ్బుడ్డదానికి. అబ్బా ఏమి చెప్పినావే నీలంటోలేరా ఫ్రీగా పైసలు ఇస్తురని ట్రైన్ కింద పోయి కాలు పెట్టిండంట. చూసినావా, అట్లాంటి వాళ్ళు ఉంటారు, అట్లాంటి వాళ్ళని చేసుకోవద్దు. పేలింది. చూసి చూడంగానే నచ్చ